సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాక తొలి సిరీస్ ని మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజెక్కించుకున్న టీమిండియా మూడో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ పై కన్నేసింది. శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ లో చివరిదైన మూడో టీ20 మంగళవారం జరుగుతుంది. కోహ్లీ, రోహిత్, జడేజాల రిటైర్మెంట్ తో కొత్త రూపు సంతరించుకున్న టీమిండియా టీ20 జట్టు సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలనే ఉత్సాహంతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో లంక బాగానే బ్యాటింగ్ చేసినా ఆఖరి నిమిషంలో చేతులెత్తేయడంతో టీమిండియాదే పైచేయి అయింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఇలా ప్రతి ఒక్కరూ సత్తా చాటారు. బౌలింగ్ లో హర్షదీప్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ అదరగొట్టారు. ముఖ్యంగా సెకండ్ టీ20లో ఆల్రౌండర్ మెరుపులతో హార్దిక్ పాండ్యా తన సత్తా చాటాడు. శ్రీలంక నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, హసరంగా, పతిరానాల మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఇంకా మూడో టీ20లో జట్టు కూర్పు విషయానికి వస్తే ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ రెండో టీ20లో వచ్చారు. గిల్ కి సడన్ గా గాయం అవడంతో సంజు శాంసన్ ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ కి మరొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా నెంబర్ 3 గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. నెంబర్ 4 గా రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 5 గా రియాన్ పరాగ్ బదులు శివం దూబే ఆడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 6 గా రింకు సింగ్ టీమ్ లో ఉంటాడు. నెంబర్ 7 గా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా నెంబర్ 8 గా అక్షర్ పటేల్ బదులు జింబాబ్వే సిరీస్ లో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ సుందర్ కి ఛాన్స్ దొరికే అవకాశం కనిపిస్తోంది. నెంబర్ 9 గా హర్షదీప్ ఉంటాడు. నెంబర్ 10 గా రవి బిష్ణోయ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెంబర్ 11 గా గత 2 మ్యాచ్ల్లో విఫలమైన మహమ్మద్ సిరాజ్ ప్లేస్ లో ఖలీల్ అహ్మద్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా శ్రీలంక టీమ్ లో కూడా మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ షెనక ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకోవాలని శ్రీలంక భావిస్తోంది. తను వరుసగా గత 3 టీ20లో కూడా డక్అవుట్ అయ్యాడు. బౌలింగ్ లో కూడా ప్రభావం చూపించట్లేదు. దీంతో తన ప్లేస్ లో దినేష్ చెండిమల్ ఆడించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ అయినా గెలిచి సిరీస్ వైట్ వాష్ కాకుండా శ్రీలంక ప్రయత్నిస్తుంది. ఇంకా ఇండియా బ్యాటర్లు, బౌలర్లు మంచి ఫామ్ లో ఉండడంతో హ్యాట్రిక్ గెలుపుపై భారత్ కన్నేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.